పరిశుద్ధుడైన గురుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చూద్దాం. జకర్య గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. నేను యోధా వారిని బలచారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నేను వారి ఎడల జాలిపడుదునని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు మన పట్ల జాలి పడేటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దైవం మన యేసయ్య. ఎందుకంటే ఆయన గనక జాలి హృదయం లేకపోతే ఈరోజు లోకంలో అనేక మంది నశించిపోయేవారు, అనేక మంది వారి జీవితాల్లో కోల్పోయేటువంటి వారు. దేవుడు యోధా వారి గురించి మాట్లాడుతున్న మాట, యోధా వారిని దేవుడు మరలా బలసారులుగా చేస్తానని, యోసేపు యొక్క సంతతిని, యోసేపు యొక్క వంశవల్ని వారికి రక్షణ కలుగ చేసి వారికంటూ ఒక నివాస స్థలాన్ని నేను ఇస్తానని దేవుడు వారితో ఎందుకంటే ఇది దేవుడు చేయడానికి కారణం వారి మీద జాలి పడి. ఈరోజు దేవుడికి మన మీద జాలి అనేది ఉంది. ఆ జాలి కలిగిన హృదయం యేసయ్య కలిగి ఉన్నాడు. ఆ జాలి కలిగిన హృదయాన్ని బట్టే దేవుడు వారిని బలసారులుగా చేస్తానన్నాడు. ఆ జాలి కలిగిన హృదయాన్ని బట్టే వారిని యోసేపు సంతతి వారికి దేవుడు రక్షణను నేను కలుగ చేస్తానన్నాడు. ఆ జాలి కలిగిన హృదయాన్ని బట్టే వారి సంతతికి వారందరికీ కూడా నేను నివాస స్థలాలు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు జాలి కలిగిన దేవుడే మనతో మాట్లాడుతున్న మాట, నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు కూడా జాలి కలిగిన దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన జాలి కలిగిన హృదయమే ఈరోజు నీకంటూ ఏదైనా సమకూర్చగలుగుతుంది, నీకంటూ ఏదైనా ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే అది జాలి కలిగి హృదయం కలిగిన దేవుడే నీకు అది అనుగ్రహించాడని, ఆయన అట్టి హృదయంతో నీకు అది అనుగ్రహించాడు. కాబట్టి అది మనం కలిగి ఉన్నాము ఈ లోకంలో అనేది మనం గుర్తెరగవలసినటువంటి విషయం, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక దేవుని సన్నిధుట, ఆయన పరిశుద్ధమైన సన్నిధి ఎదుట ప్రతి ఒక్కరము కూడా ఈరోజు మనం ఏది కలిగి ఉన్నది, ఒక ఇల్లు కలిగి ఉన్న, ఒక స్థలము కలిగి ఉన్న, ఒక స్థితి కలిగి ఉన్న, అదంతా కూడా దేవుని యొక్క జాలి హృదయాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే జాలి హృదయం మనల్ని బలహీనులైనప్పుడు మనం బలవంతులుగా చేయగలిగింది. ఎందుకంటే మన బలహీనతను చూసి ఆయన జాలిపడే దేవుడు, మన స్థితిని చూసి ఆయన జాలిపడే దేవుడు. కనుక మన పరిస్థితిని చూసి ఆయన జాలిపడే ఈరోజు మానవులుగా, మనుషులుగా మనల్ని దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచడానికి కారణం ఆయన జాలి కలిగిన హృదయమే. ఆ హృదయం ద్వారానే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ హృదయంతో ఈ లోకంలో మన పట్ల జాలి కలిగి మనల్ని రక్షించాలనుకున్నాడు, మనల్ని కాపాడాలనుకున్నాడు, మనల్ని నరకుండి తప్పించాలనుకున్నాడు. ఆ హృదయమే ఈరోజు మన మీద పనిచేస్తుంది. అది యోసేపు సంతతి మీద పనిచేసింది, యోధా వారి మీద పనిచేసింది. అదే జాలి గల హృదయం ఈరోజు మన ఎడల దేవుడు చూపించాడు. అందును బట్టి ఈరోజు దేవుడు మనము కలిగినవి ఆ దేవుడే మనకి అట్టి హృదయం ద్వారా మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఉదయం కలిసిన దేవుని సన్నిధిలో దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఆ జాలిగిన హృదయమే కలిగిన దేవుడే నీ జీవితంలో కూడా సమస్తమును కూడా నీకు అనుగ్రహించి నడిపించగలుగుతాడు, నడిపిస్తాడు. కనుక ఆ జాలిగల దైవమైనటువంటి యేసుక్రీస్తు ఎడలను నమ్మిక, విశ్వాసం ఉంచగలిగితే నీ మీద జాలిపడే దేవుడు నీకు కూడా సమస్తము అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో మా పట్ల నీకున్న జాలి హృదయాన్ని బట్టి వందనాలు యేసయ్య, నీకు స్తోత్రాలు. అంటే జాలి గల హృదయమును బట్టి, మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మమ్మల్ని తప్పించిన విధానం బట్టి, మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, మాకు ఇచ్చిన స్థితిగతులను బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.